హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. చిటికెడు పంచదారతో రహస్యంగా మీరు ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నారో, ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఏ వ్యక్తి అయితే మా లైఫ్లో లేకపోతే మేము అసలు ఉండలేము, మా వల్ల కాదు, అసలు ఆ ఊహ కూడా మేము తట్టుకోలేము, మేము భరించలేము అని చెప్పేసి మీరు అనుకుంటారో, అలాగే భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరైనా సరే మీరు దూరం అయ్యారు అంటే వాళ్ళు మాకు సొంతం కావాలి, వాళ్ళు మా మీద ఇదివరకు ఎంత ప్రేమగా ఉన్నారో అంతే ప్రేమగా ఉండాలి, అంతేకాకుండా జీవితంలో ఇంకెప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని విడిచిపెట్టకూడదు అని అనుకుంటే మీరు చిటికెడు పంచదారతో రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మీ దారికి వస్తారు, మీ సొంతం అవుతారనమాట. అయితే ఈ పరిహారం వచ్చేటప్పటికి మనం అసలంటే మనం ఎవరమో తెలియని వ్యక్తులకి, అంటే మన మీద ఇష్టం లేని వ్యక్తులకి, మనకి సంబంధం లేని వ్యక్తులతో ఈ పరిహారం అనేది చేయకూడదనమాట. అంటే భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు చేసుకోవచ్చు, అలాగే నిజంగా ఒక అబ్బాయిని ప్రేమిస్తే అమ్మాయి చేసుకోవచ్చు, అలాగే నిజంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అబ్బాయి చేసుకోవచ్చు అనమాట. అట్లా మనం ఎవరినైతే సిన్సియర్గా చాలా వరకు కూడా మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ ఉంటామో అట్లాంటి వాళ్ళ కోసము మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. అంతేకాని ఎవరికి పడితే వాళ్ళకి చేశారంటే మాత్రం మళ్ళీ అది మీకే తిప్పికొట్టిద్ది, ఎలాంటి ఫలితము ఉండదు, దానివల్ల మీరు నష్టపోతారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం ఈ పరిహారం ఎలా చేయాలి అంటే చూసే ముందల చాలామంది కూడా కామెంట్స్లో అక్క నీతో ఎలా మాట్లాడాలి అంటే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీతో చెప్పుకోవాలి అని చెప్పేసి చాలామంది కూడా నన్ను అడుగుతున్నారనమాట. అట్లా మీకు ఏదన్నా సమస్య ఉండి మీరు నాతో మాట్లాడాలి అని అనుకున్నట్లయితే మీరు కాల్ మీ 4 యాప్లో నుంచి నాకు కాల్ చేయొచ్చు అనమాట. కాల్ మీ 4 యాప్లో నుంచి మీరు స్మార్ట్ టాక్స్ ఎట్ ది డేట్ ఆఫ్ CM4 ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. స్మార్ట్ టాక్స్ ఎట్ ది డేట్ ఆఫ్ CM4 అని కాల్ మీ యాప్లో నుంచి మీరు నాకు కాల్ చేయొచ్చు అనమాట. ఆ ఐడి నుంచి. అది కాల్ మీ యాప్లో నుంచి ఎట్లా కాల్ చేయాలంటే కాల్ మీ 4 యాప్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి అనమాట. మీరు అలా క్రియేట్ చేసుకొని మీరు ఆ కాల్ మీ 4 యాప్లో నుంచి నాకు చాలా సింపుల్గా మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు. అలా మాట్లాడి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పుకుంటే దానికి నేను తగ్గ సొల్యూషన్ అనేది ఇస్తానన్నమాట. కాబట్టి మాట్లాడాలనుకుంటే అలా కాల్ చేయండి. ఇక మనం వీడియోలోకి వచ్చినట్లయితే చాలా మందిని కూడా మనం గమనించినట్లయితే మన జీవితంలో అంటే మనకి చుట్టూతా ఎంతమంది ఉన్నా ఎంత చేసినా కూడా మనం ప్రేమించే పర్సన్ ఒకే ఒక్క పర్సన్ మన లైఫ్లో లేకపోతే మాత్రం అసలు మన లైఫే అంటే ఇక ఒక ఇంట్రెస్ట్ ఎక్కడా కూడా ఉండదన్నమాట. ఎంతమంది చుట్టూతా తల్లిదండ్రులు ఉండొచ్చు, తోబుట్టువులు ఉండొచ్చు, ఇట్లా ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మనం ప్రేమించే మనిషి మనం ఎవరినైతే కావాలి అని అనుకుంటామో ఆ పర్సన్ లేనప్పుడు ఆ లైఫ్ అనేది చాలా బాధగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇట్లా ఏంటంటే కొన్నాళ్ళు కొంతమంది ఇష్టపడటము, తర్వాత మళ్ళీ వాళ్ళని వదిలేసేసి అవాయిడ్ చేసేసేయటము, ఏదో ఒక కారణాలు చెప్పేసేసి వదిలేయటము, విడిచిపెట్టేసేసేయటము, అంటే ఇక మేము మీతోటి మాట్లాడము అని చెప్పేసి ఏదో ఒకటి రీజన్ అనేది చూపించి బలవంతంగా వాళ్ళు కొన్నాళ్ళు మాట్లాడి పక్కకు వెళ్ళిపోతారనమాట. కానీ అంటే వీళ్ళు అవసరం లేదనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు పక్కకి. కానీ ఇంకొకళ్ళు ఏంటంటే సిన్సియర్గా కావాలి, ఇక వాళ్ళే ప్రపంచము, వాళ్ళే లోకము, వాళ్ళని వదిలిపెట్టి క్షణమే ఉండలేమే, అలాంటిది జీవితాంతం ఎలా ఉండాలి అని చెప్పేసి యువతల ఈ పర్సన్ ఏంటంటే గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళని బతిమిలాడుకున్నా, రిక్వెస్ట్ చేసుకున్నా, కాళ్ళు పట్టుకున్నా, మెసేజ్లు చేసినా, ఫోన్లు చేసినా, లేకపోతే ఫ్రెండ్స్ ద్వారాగా చెప్పించినా, ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఏంటంటే ఇంకా అంతకంత స్ట్రాంగ్గా ఉంటారు. అంటే ఎక్కడా కూడా మాట్లాడే ఆలోచన అనేది చేయరనమాట. అంత గట్టిగా అవాయిడ్ చేసేస్తారనమాట. అంటే మనిషికి బ్రతికొండగానే నరకం చూపించే శక్తి ఎవరికి ఉందంటే ఈ భూమి మీద అది ప్రేమించిన వ్యక్తికే ఉందని, అది నిజంగా ప్రేమించే వాళ్ళకి చాలామందికి మీకు తెలిసి ఉంటుంది అనమాట. అట్లాగా చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటున్నారనమాట. అలాగా కానీ మాకు ఆ పర్సనే కావాలి, ఎందుకంటే వాళ్ళు కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఆ విషయం మాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళతో మేము కలిసి మెలిసి కొన్నాళ్ళు ఉన్న తర్వాతే మాకు ఆ విషయం అర్థమైంది, కాబట్టి వాళ్ళు లేకుండా మేము ఉండలేము. కొంతమంది చూడండి గొడవలు జరిగినా కూడా వెంటనే కలిసిపోతూ ఉంటారు, కానీ కొంతమంది ఏంటంటే మూర్ఖత్వంగా తెగేదాకా లాక్కుంటూ ఉంటారనమాట.
కానీ మనకు వాళ్ళే కావాలి. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని ఇష్టపడతా ఉండలేరు. ఏదైనా ఒక మనిషి ఒక వ్యక్తిని ఇష్టపడతారు. లేదు ఆ పర్సన్ కరెక్ట్ కాదనుకుంటే ఇంకెవరినన్నా ఇష్టపడతారు. అంతేకాని చూసిన ప్రతి ఒక్కరిని ఇష్టపడితే దాన్ని ప్రేమ అనరు. అలాంటి వాటికి ఈ పరిహారాలనేవి చేయకూడదు. చేసినా మీకు రిజల్ట్ అనేది ఉండదనమాట. కాబట్టి మీరు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళ కోసం చేసుకోండి. ఇది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా చేసుకోవచ్చు. భార్యాభర్తలు ఏదన్నా కారణాల చొప్పున దూరం అయితే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అంటే భార్య భర్త కోసము, భర్త భార్య కోసం చేసుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా మీ మాట వినకపోతే వాళ్ళ కోసమైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. అయితే తల్లిదండ్రులకు చేయకూడదు, ఇది గుర్తుంచుకోండి. ఇక ఈ పరిహారానికి ఏంటంటే పంచదార కావాలి. ఎంత మనకు ఒక స్పూన్ పంచదార అయితే సరిపోయిద్ది. పంచదార మనకు వంటగదిలోనే ఉంటుంది. మనకు కాఫీల్లో టీల్లో వాడుతూ ఉంటాము. అట్లాగా పంచదార అనేది ఒక స్పూన్ కావాలన్నమాట. తర్వాత ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి. ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద రెడ్ కలర్ స్కెచ్ పెన్నుతోటి మీరు ఫస్ట్ మీ పేరు, తర్వాత దాని కింద మీరు ఎవరినైతే కావాలి అని అనుకుంటున్నారో ఆ పర్సన్ పేరు రాయండి. అంటే ఆ పేపర్ మీద రెడ్ పెన్నుతోటి మీ ఇద్దరు పేర్లు రాసుకోవాలన్నమాట. ఒక చిన్న పేపర్ అనేది తీసుకోండి. తర్వాత దాంట్లో ఒక స్పూన్ పంచదార అనేది పోసేసేయండి. పోసేసిన తర్వాత దాన్ని పొట్లంలాగా చుట్టుకొని మీరేం చేస్తారంటే మీరు పడుకున్నప్పుడు మీ తల దిండు కింద పెట్టుకొని పడుకోవాలన్నమాట. ఈ పంచదార పొట్లాన్ని మీరు పేర్లు రాసి ఆ పంచదార పొట్లాన్ని సిద్ధం చేసుకుంటారు కదా, దాన్ని మీ తల దిండు కింద పెట్టుకొని పడుకోవాలి. ఇట్లా ఎన్ని రోజులు పెట్టి పడుకోవాలంటే 3 రోజులు పెట్టి పడుకోవాలన్నమాట. అంటే ఇంకా అదే పొట్లం, మళ్ళీ దాన్ని మార్చకూడదు. అదే పొట్లాన్ని సేమ్ వరుసని 3 డేస్ పెట్టుకోవాలన్నమాట. అట్లా పెట్టి పడుకోండి. మీరు సాయంత్రం పడుకునేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆ పొట్లాన్ని తీసుకొని చేతితో పట్టుకొని ఇట్లా వాళ్ళు మాకు దగ్గరకు రావాలి, మాకు సొంతం అవ్వాలి, ఏదన్నా గొడవలు ఉంటే తొలగిపోవాలి అని చెప్పేసి ఆ పొట్లాన్ని పట్టుకొని దైవంగా స్వీకరించి మీరు చెప్పుకోండి. ఎందుకంటే పంచదారకు కూడా ప్రకృతి శక్తి ఉంటుంది. పంచదార ఎక్కడి నుంచి తయారవుతుంది? చెరుకు నుంచి తయారవుతుంది. చెరుకు అంటే మనకు ప్రకృతి నుంచి వచ్చేటటువంటి మొక్కే కాబట్టి చెరుకు నుంచి తయారవుతుంది. కాబట్టి ఆ పంచదారకి ఏంటంటే ఈ చెడును గ్రహించే శక్తి అనేది ఉంటుంది. అంటే మన జీవితంలో ఉన్నటువంటి చేదును తీసేసి మనకు తీపి శుభవార్తను ఇవ్వటానికి ఈ పంచదార అనేది పనిచేసిద్ది అనమాట. అట్లాగా 3 రోజులు అట్లా పెట్టి తలదిండి కింద పెట్టుకొని పడుకోండి. అయితే అది ఎవ్వరు తీయకుండా ఉండేలా చూసుకోండి. అంటే మీరు ఎలా పెట్టుకుంటారంటే ఆ గలీబు లోపలకు పెట్టుకోండి. అంటే దాన్ని కొంచెం గట్టిగా కట్టేసేసుకొని పొట్లాన్ని ఒక రబ్బర్ బ్యాండ్ అన్న ఏదన్నా ఊడకుండా పెట్టేసేసుకొని, లేకపోతే ఒక దారమో ఏదన్నా చుట్టేసేసి ఆ తలగడలో గలీబులో లోపలకు పెట్టుకోండి. అలా పెట్టేసేసుకొని 3 రోజులు పడుకోండి. అయితే అది ఎవ్వరూ తీయకూడదు, ఎవ్వరూ చూడకూడదు. ఇలా చేస్తున్నామని చెప్పేసి ఎవ్వరికీ చెప్పకూడదు. రహస్యంగా చెయ్యాలి. ఇలా చేశామని చెప్తే మాత్రం అస్సలు రిజల్ట్ అనేది ఉండదు. మీకు రిజల్ట్ అనేది తొందరగా వచ్చిద్ది. ఒకవేళ కొంతమందికి కొంచెం లేటుగా వచ్చిద్ది. కానీ తొందర పడొద్దు. రిజల్ట్ రాలేదు అని చెప్పేసేసి ఈలోపు మీరు డిసైడ్ అవ్వద్దు. అలా పెట్టుకున్న తర్వాత 3 రోజులు అలా ఉంచిన తర్వాత 4వ రోజు ఆ పొట్లాన్ని తీసేసేయండి. తీసేసి ఆ పొట్లంలో ఉన్న పంచదార ఏదైతే ఉంటుందో ఆ పంచదారను మీరేం చేస్తారంటే, అంటే మీరు ఇష్టపడే వ్యక్తి, వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు అనుకోండి, అంటే మీ ఇంటికి రావటం కానీ, లేకపోతే మీకు దగ్గరలో ఉండటం, లేకపోతే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తాం కానీ, ఇట్లాంటిది ఏదన్నా మీకు అవకాశం ఉంటే ఆ పంచదారను మీరేం చేస్తారంటే, వాళ్ళకు కాఫీనో టీనో పాలు ఏదో ఒకటి ఇస్తారు కదా, అందులో ఆ పంచదారను కలిపేసేసి వాళ్ళకి ఇవ్వండి. అలా కలపటం వల్ల ఏమవుతుందంటే, మరి మనం 3 రోజులు తల కింద పెట్టుకున్నాం కదా, మన మైండ్లో ఉన్నటువంటి ఆలోచన, అంటే మనం వాళ్ళని కావాలని చెప్పేసేసి మనం కోరుకుంటూ ఉంటున్నాము. అలాగా మన మైండ్లో ఉన్నటువంటి ఆ శక్తి అనేది, ఆ కోరిక ఏదైతే ఉందో అది వాళ్ళకి వెళ్ళేలాగా, అంటే మనకు ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి గ్రహాలు అవి వాళ్ళకు కూడా వెళ్ళేలాగా, వాళ్ళు కూడా మన గురించి ఆలోచించేలాగా, వాళ్ళు కూడా పలుకుదామనేలాగా కొన్ని శక్తులు అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అట్లా చేసినప్పుడు అలా 3 రోజులు మనం ఉంచాం కాబట్టి మన ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆ పొట్లంలో ఉన్న పంచదార అనేది గ్రహించిద్ది అనమాట. అది ఆ వ్యక్తి మీకు అందుబాటులో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఆ పంచదార కలిపినటువంటి పాలు కానీ, కాఫీ కానీ, టీలో కానీ
కలిపేసేసి ఇందులో మనకేం లేదు, పంచదారే కలిపిస్తున్నాము, అందులో ఏమీ లేదు, అందులో కలపడానికి ఇంకేం లేదు. ఆ పంచదార అనేది అందులో కలిపేసేసి ఆ వ్యక్తికి ఇవ్వాలి. అయితే నేను చెప్తున్నాను కదా, మీరు నిజంగా ప్రేమించే వ్యక్తికి ఒక పర్సన్ కోసమే ఈ పరిహారం చెయ్యాలి. అంటే మీ భార్య ఏదన్నా దూరంగా వెళ్ళిపోయిందనుకోండి, మీ భార్య మీ దగ్గరికి రావాలని ఈ పరిహారం చేసుకోవచ్చు. లేదా మీ భర్త మిమ్మల్ని పట్టించుకోవట్లేదంటే మా భర్త మారాలి అని చెప్పేసి భార్య ఈ పరిహారం చేసుకోవచ్చు. అలాగే నిజంగా ప్రేమించిన అబ్బాయి కోసము, నిజంగా ప్రేమించిన అమ్మాయి కోసము, సిన్సియర్గా ఉన్న ప్రేమ కోసం ఈ పరిహారం చేసుకోవచ్చు అనమాట. అంతేకాని మీరంటే ప్రేమ లేని వ్యక్తులకో లేకపోతే ఎవరు దూరంగా ఉన్న వ్యక్తులకో చేసిన రిజల్ట్ ఉండదు. దానివల్ల మీకే నష్టం జరిగిద్ది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అట్లా కలిపేసేసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు మామూలుగా తాగుతారు. అంటే అలా ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా అంటే మనకు 3 రోజులు అట్లా తల కింద పెట్టుకున్నాం కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ ప్రేమ అనురాగాలనే వాళ్ళకు కూడా అర్థమయ్యి వాళ్ళు కూడా మాట్లాడదాం కదా అని అనిపించేటట్లుగా ఈ పరిహారం అనేది పనిచేసిద్ది అనమాట. లేదు వాళ్ళు మరి దూరంగా ఉన్నారు, అందుబాటులో ఉంటే అలా చేయొచ్చు. ఒకవేళ అందుబాటులో లేని వాళ్ళు ఏం చెయ్యాలి అని అంటే ఆ పంచదారని చీమలు వస్తూ ఉంటాయి కదా మీ ఇంటికి, ఆ చీమలకు ఆహారంగా వేసేసేయండి. అలా చీమలు తిన్నా కూడా మీకు ఈ పరిహారం అనేది పనిచేసిద్ది అనమాట. అలా కూడా ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి ద్వారాగా అంటే చీమలు అంటే అవి కూడా జీవాలు, అవి కూడా వాటి నోరు అనేది తీపి అయినప్పుడు మీకున్నటువంటి దోషం ఏదైతే ఉందో అదంతా తొలగిపోయి వాళ్ళు మీకు సొంతమయ్యేలాగా ఇట్లా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట. కాబట్టి అట్లా చేయండి. దీనివల్ల ఎలాంటి నష్టము అంటే దీనివల్ల మీకు ఏదన్నా ఇబ్బంది కానీ అవతల పర్సన్కి ఏదన్నా ఇబ్బంది కానీ ఏమీ కూడా జరగదనమాట. ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఏమీ లేదు ఇందులో పంచదార, అంతకు మించి ఇంకేమీ లేదనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మీకు సొంతం అవుతారు. అంతేకాని పద్దాకులు వాళ్ళకి ఫోన్లు చేయటం, వాళ్ళ గురించి ఆలోచించడం, ఏడవటం ఇలాంటివి చెయ్యొద్దు. వాళ్ళు సొంతం అవుతారు. నమ్మకంతో మనం ఈ పరిహారం అనేది చేసుకోవాలి. అంతేకాని నమ్మకం లేకుండా చేసుకుంటే రిజల్ట్ అనేది ఉండదు. దీనికి రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేదు, మనకు నష్టం అయ్యేది ఏమీ లేదనమాట. పరిహారం ఎంత అంత ఒక స్పూన్ పంచదార, అంతకు మించి మనం చేసేది ఏమీ లేదు. అర్థమైంది కదా ఏం చేయాలి. ఈ తర్వాత ఆ పేపర్ అయితే ఉంది కదా, ఆ పేపర్ని ఏం చేస్తారంటే చింపేసేసి ఎవరు తొక్కని చోట పడేసేసేయండి. అలా చేస్తే ఇక మీకు ఉండదన్నమాట. కానీ ఇలా చేసామని ఎవరికీ చెప్పొద్దు. అర్థమైంది కదా ఏంటి అనేది. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీ యొక్క సమస్యలకు చెప్పాను కదా, ఏదన్నా మాట్లాడాలి అనుకుంటే కాల్మీ4 యాప్లో నుంచి ఐడి వచ్చేటప్పటికి ismarttomatalks@CM4 అని చెప్పేసి ఆ ఐడితో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అలా మాట్లాడి మీకు ఏదైనా సమస్య ఉంటే మాట్లాడచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అర్థమైంది కదా. మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.